ఈస్టర్ ఆరాధనలో మీరు పాల్గొని ఉంటే యేసు ప్రభు వారు ఆ శిష్యులు గదిలో ఉన్నప్పుడు వారి మధ్యన నిలబడి మీకు సమాధానం కలుగును గాక అని వారితో మాట్లాడి వారిని బలపరిచి తన ఉద్దేశాన్ని చెప్పి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చమని చెప్పారు. నేను జీసస్ స్పోక్ టు దెమ్. జీసస్ దెన్ షోడ్ హిస్ హ్యాండ్స్, లేకపోతే తనకున్న గాయాల్ని చూపించారు. యేసు ప్రభు వారు వారిని బలపరిచి తన ఉద్దేశాన్ని చెప్పి వారికి శక్తిని కూడా దయచేశాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 23 2 వారాల క్రితం ధ్యానం చేశాం. గత వారము ఎమ్మాయి మార్గములో అదే రోజు సేమ్ డే ఆయన శిష్యులలో ఇద్దరు, అందులో ఒక అతని పేరు క్లోఫా అని చెప్పారు. వారిరువురు దిగులుతో ఎవరి మీద అయితే ఎంత ఆశ పెట్టుకున్నారో ఆ వ్యక్తి అంత ఘోరంగా చనిపోయాడు, నజరేయుడైన యేసు మెస్సయ్య అని అనుకున్నాం, కానీ వారు విశ్వసించలే. ఆయన చెప్పిన మాటలు కూడా మర్చిపోయారు. నడుచుకుంటా వెళ్తున్నారు. వారితో పాటు ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరో వీరు గుర్తుపట్టలేదు, ఎందుకంటే వారికి ఆ గ్రాహ్యం లేకపోయింది. ఏంటి మీరుతో మీరు మాట్లాడుకుంటున్నారని యేసు ప్రభు వారు అడిగితే, అరే నువ్వేంటి ఈ ఊరికి కొత్త, ఇక్కడ జరిగింది నీకు తెలియదా? 3 రోజుల క్రితం ఎంత ఘోరంగా ఒక వ్యక్తిని చంపారు అని యేసు ప్రభు వారి గురించిన విషయాలే యేసు ప్రభు వారికి చెప్పాడు. అదంతా అయిన తర్వాత, అదంతా అయిపోయాక వాళ్ళ ఊళ్ళో వచ్చేసింది. యేసు ప్రభు వారు ఇంకా ముందుకు వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు వారు ఆయన లేఖనములు వారికి విడమర్చి చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ లేఖన భాగాలు వారు యేసు ప్రభు వారి నోటెంబట విన్నారో వారి హృదయంలో ఎన్నడూ జరగని కార్యం జరిగింది. వారి హృదయంలో ఆ మాటలకు యథార్థమైన ఆశ పుట్టింది. ఆ ఆశ తృప్తి పడల కాబట్టి అన్నారు, ప్రభు మా ఇంటికి రా అయ్యా, నువ్వు ఏదో బాగా చెప్తున్నావు. ఇంట్లోకి వచ్చాడు, ఆయన రొట్టెని విరిచాడు, ఆశీర్వదించాడు. దాని తర్వాత వారి కన్నులు తెరవబడినాయి. ఆయన యేసు ప్రభు వారిని గుర్తించారు. ఆయన వారి మధ్య అదృశ్యుడు అవ్వగా వెంటనే గుర్తు చేసుకున్నారు ఒకే ఒక విషయం, ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయములు మండలేదా అన్నారు. రిటర్న్ వచ్చేసారు. అయితే ఇవన్నీ జరుగుతూ ఉంటే 11 మందిలో, ఎందుకు 11 మంది అంటున్నాం? యూదా ఇస్కరియోతు అప్పటికి చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, ఉరిపోసుకొని చచ్చిపోయాడు. పశ్చాత్తాపపడల, అది ప్రాబ్లం. He didn't repent, he regretted. There is a difference between the two. బాధపడ్డాడు, మరొకటి చేశాడు, కానీ పశ్చాత్తాప పడలేదు. దేవుడు గుర్తించేది యథార్థమైన పశ్చాత్తాపం, అనగా ఇక ఎన్నడూ మళ్ళీ తిరిగి నేను ఈ క్రియను చెయ్యను అని. మనం వర్తమానంలోకి వెళ్తున్నాం. భారతదేశంలో, సౌదీ అరేబియాలో, అమెరికాలో, యూకేలో, ఈ 4 దేశాల్లో మనతో పాటు ఆరాధిస్తున్న వారు ఉన్నారు. ప్రేమతో వారిని ఆహ్వానిద్దాం. దేవునికి స్తోత్రం. వివిధ టైం జోన్స్లో వారు ఉన్నారు. అయితే ఇవాళ వర్తమానం ఆ మిస్ అయిన వ్యక్తి యేసు ప్రభు వారు ఆల్రెడీ, మీరింటికి వెళ్ళాక టైం దొరికితే, జనరల్గా మనకు దొరకదు, ఒకవేళ దొరికితే యోహాను సువార్త 20వ అధ్యాయం, ఇప్పుడు కాదు అందుకనే అన్నాను, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ 20వ అధ్యాయము యోహాను సువార్త, మిగతా సువార్తల్లో కూడా ఆ మొదటి రోజు జరిగిన చాలా విషయాలు రాయబడినాయి. ఆ మొదటి రోజు స్త్రీలు వచ్చారు, సమాధిలో ఉన్న బాడీకి కొంచెం సెంట్ గింటు పోద్దామని మన భాషలో చెప్పాలంటే అప్పటి సాంప్రదాయం అది, అప్పటి సాంప్రదాయం. ఎందుకంటే ఆ రాయిని మళ్ళీ దొర్లించవచ్చు. వాళ్ళకున్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఆ రాయిని మన కోసం ఎవరు దొర్లిస్తారు? దేవుడు అద్భుతంగా దాన్ని దొర్లించాడు. ఆయన మగ్దలేని మరియకు కనబడ్డాడు. మగ్దలేని మరియ రబ్బోని అని అంది. దాని తర్వాత ఆయన అన్నాడు, అమ్మా నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, అయితే నువ్వు ఒక పని చేయాలి, వెంటనే వెళ్ళి
నా సహోదరులు ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళకి వెళ్ళి విషయాన్ని చెప్పు. నేను నేను సజీవుడై ఉన్నానని తప్పకుండా వచ్చి కలుస్తానని కూడా అన్నాడు. మీరు ఇంటికి వెళ్ళే చదవండి. ఈ వార్త మగ్దలేని మరియ వచ్చి వీళ్ళకి చెప్పింది అని అన్నారు. నువ్వు ఇంకా షాక్లోనే ఉన్నావమ్మా అంటే బైబిల్ అలా లేదు, కానీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియదు. పేతురు యోహాను పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వాళ్ళు అక్కడున్న ఆ బట్టలు చూసి విశ్వసించారు. అయితే ఇది జరిగినప్పుడు ఆ శిష్యులు, తోమా మినహా ఆ శిష్యులు ఆ గదిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారి మధ్యకు వచ్చాడు. కానీ ఆ టైంలో తోమా మిస్ అయ్యాడు. ఆయన ఏం మిస్ అయ్యాడు? ఆయన కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళు మళ్ళీ తిరిగి ఏమి చేశారు? అది గంభీరం, అది గంభీరం. ఆ వాక్య భాగాన్ని అనగా యోహాను సువార్త 20వ అధ్యాయము మనము 24 నుంచి మనము 29లో ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తాం. అయితే మన దయచేసి దేవుని మాటలు ఆలకించండి, ఆ వాక్య భాగాన్ని తీసి పెట్టుకుంటే సరిపోతుంది. అయితే మనం ముందుకు వెళ్ళక మునుపు మన జీవితాలలో మనము దుఃఖంలో నుంచి ఆనందంలోకి రావాలన్నా, మన జీవితంలో మనకి ఆదరణ కావాలన్నా, మన జీవితం ఖాళీగా ఉన్నా మరొకటి అనేక పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటాం. అయితే ఒక్క వాస్తవము క్రైస్తవ విశ్వాసమునకు కీలకమైనది. ఆ వాస్తవం ఏంటంటే సింపుల్, జీసస్ ఈజ్ అలైవ్. అంతే. యేసు ప్రభు వారు సజీవుడు. దయచేసి దీనిని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. ఆయన సజీవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఎందరైతే ఈ వాస్తవమును బట్టి జీవిస్తారో అట్టి వారి జీవితంలో దేవుడు తన గొప్ప కార్యాలని చేస్తాడు. నువ్వు ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత దుఃఖములో ఉన్నా, ఎంత బాధతో ఉన్నా, ఎటువంటి సమస్యను నువ్వు ఎదుర్కొంటున్నప్పటికీ వన్ ట్రూత్ విల్ మేక్ ఆల్ ద డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. ఒక్క సత్యము మన జీవితంలో గొప్ప గొప్ప మార్పును తీసుకొని వచ్చేది. ఏంటా సత్యమయ్యా అంటే, నా దేవుడు సజీవుడు. అండ్ హీఈస్ ద ఓన్లీ వన్ హూ ఈజ్ ఆల్వేస్ అలైవ్. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ ట్రూత్. దానికంటే మించి నేను చెప్పట్లేదు. కానీ ఆ రోజు తోమా ఏంటి తాను మిస్ అయ్యాడు. కొన్నిసార్లు జీవితంలో మనం కొన్ని మిస్ అయితే చాలా బాధపడతాం. ఎలాగైతే నేను ఇప్పటికీ, కానీ ఇప్పుడు బాధపడిన అనుకోండి, చాలా కాలం నేను ఒక మాట చెప్తా ఉండేవాడిని. ఏంటంటే పైలట్ అవ్వాలని అనుకున్నాను, కానీ నేను పైలట్ని అవ్వలేదు, పాస్టర్ని అయ్యాను. రైట్. దట్ వాజ్ కొన్నిసార్లు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందనుకుందాం, రైట్, లేకపోతే ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చాయి, ఫైనల్ సెకండ్ ఇయర్ ఇంటర్. అది దురదృష్టవశాత్తు మీరు ఆ ఎగ్జామ్ రాయడానికి వీలు పడలేదు అనుకుందాం. అనారోగ్యం అయిందో, యాక్సిడెంట్ అయిందో, బస్సు మిస్ అయ్యారో, లేకపోతే రాంగ్ సెంటర్కి వెళ్ళారు. ఎంత బాధ ఉంటుంది కదా. మళ్ళీ తిరిగి నెక్స్ట్ ఛాన్స్ అంటే కొంత టైం వేస్ట్ అవుతుంది. ఈ రీతిగా రైట్, వెన్ వి మిస్ సంథింగ్ ఇంపార్టెంట్, మన జీవితములకు ప్రాముఖ్యమైనది మనము గనక మిస్ అయినట్లయితే అల్లే మళ్ళీ తిరిగి అవకాశము వస్తుందా అని మనకు అనిపిస్తుంది. కానీ దేవుని మహాకృపలో, మన దేవునిలోని ఉన్న అనేకమైన చక్కని గుణాతిశయముల్లో మరొక గుణాతిశయం ఏంటంటే, ఆయన మరొక అవకాశమునిచ్చే దేవుడు. కొన్నిసార్లు ఆయన ఒక అవకాశం కాదు, 2 అవకాశాలు కాదు, ఇంకా ఎన్నో అవకాశాలు ఇవ్వడానికి సిద్ధమే. కానీ ఎంతవరకు నువ్వు వీటిని కోల్పోతా ఉంటావు. Probably God has given you many opportunities, but today will you use it? తోమాను చూసి 3 విషయాలు గబగబా నేర్చుకుందాం. మొదటిది, తోమా ఆ రోజు ఏమి కోల్పోయాడు? సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఏమి కోల్పోయాడంటే, యేసు ప్రభువారు వారి ఎదుట అగుపడినప్పుడు ఈయన లేడు. సో హీ మిస్ ద అపియరెన్స్ ఆఫ్ జీసస్. అపియరెన్స్ ఆఫ్ జీసస్. ఎవరైనా ప్రాముఖ్యమైన వ్యక్తి మన ఇంటికి వచ్చారనుకో, లేకపోతే మనకి సన్నిహితమైన వారు, ఆ టైంలో మనం ఇంట్లో లేము అనుకోండి,
వాళ్ళు వచ్చారు, కాసేపు ఇంట్లో మనతో టైం స్పెండ్ చేశారు, ఇంట్లో ఉన్న వాళ్ళతో వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన కాసేపటి మనం వచ్చాం అనుకుందాం. ఈరోజు ఎవరు వచ్చారో తెలుసా అన్నారు అనుకోండి. ఎవరు వచ్చారంటే పలానా 10 years అయింది వాళ్ళు మన దగ్గరికి వచ్చి, అనుకోకుండా ఈ ఊరికి వచ్చారంట, మన అడ్రస్ కనుక్కున్నారు, వచ్చారు, వాళ్ళ దగ్గర టైం లేదు, 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారంటే ఏంటి నువ్వు కోల్పోయింది? వారిని చూసే గొప్ప తరుణాన్ని, వారితో సమయం గడిపే శ్రేష్టమైన అనుభవాన్ని నువ్వు కోల్పోయావు. ఎప్పుడైనా ఏ కారణం చేత అయినా దేవుని సన్నిధికి రాకుండా ఉండాలి అని అనిపించినప్పుడు మీకు ఒక చిన్న సాదృశ్యం చెప్తాను. నేను కూడా ఇలాంటి పని చేస్తుంటే బాగుండేది. అయితే ఎలక్ట్రిసిటీ లేని దినాల్లో ఒక సంఘ కాపరి తన సంఘ సభ్యులందరూ కలిసి ఒక చిన్న చక్కని మందిరాన్ని కట్టుకున్నారు. అంతా అయిపోయింది. డెడికేషన్ రోజు, దానిని ప్రభువు నామం పేరిట ప్రతిష్ఠించే దినం. ఆ రోజు సంఘ కాపరి, మీరు డెడికేషన్ రోజు ఒక పని చేయాలి, ప్రతి ఒక్కళ్ళు కొవ్వొత్తుని తీసుకొని రావాలి అన్నాడు ఆయన. ప్లీజ్ బ్రింగ్ ఎ క్యాండిల్ అలాంగ్ విత్ యూ. వాళ్ళకి అర్థం కాల. సరే, ఆ రోజు ప్రతి ఒక్కరూ ఆ క్యాండిల్ని తెచ్చారు. కొంతమంది చక్కగా ఒక లాంతర్ని తీసుకొని వచ్చారు. వాట్ ఎవర్. చిన్న సంఘం, కొన్ని కుటుంబాలు అందరు వచ్చినప్పుడు లోపలికి వచ్చారు. ఈ లైట్స్తో బాగుండినాయి. ప్రతి కుటుంబానికి అక్కడ ఒక స్థలం, ఆ గోడలకి ఏంటంటే ఈ లైట్ని, క్యాండిల్ని పెట్టడానికి అన్నారు. పలానా ఫ్యామిలీయా, మీకిది మీకిది మీకిది, ప్రతి ఒక్కరు తెచ్చిపెట్టారు. ఆయన అన్నాడు, ఎప్పుడైనా మీరు గుడికి రాకపోతే మీ స్థలంలో వెలుగు ఉండదు. రైట్? మీకు అర్థమైందా? కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు రాకపోతే ఆ స్థలములో లైట్ ఉండదు. CHUR చర్చ్ స్పెల్లింగ్ ఎందులో? తెలుగులోనా? ఇంగ్లీష్లో. CHURCH అంటే ఇది సబబు కాదు అలా చెప్పటం, కానీ మీకు కొంచెం ఆలోచించాలని చెప్తున్నా. CH అంటే క్రైస్ట్ అనుకోండి. మళ్ళీ చివరిలో ఏముంది? CH ఉంది. అంటే క్రైస్ట్. ఆయన ప్రారంభము అంతము, సంగమునకు ఈయన కీలకం. కానీ మధ్యలో ఎవరున్నారు? UR. ఎవరది? అది స్టోరీ. చర్చ్లో UR ఇంపార్టెంట్. నెక్స్ట్ సండే చూద్దాం మళ్ళీ ఎంతమంది తిరిగి వస్తారు. లైట్లు అయితే ఉన్నాయి, AC ఉంది. అండ్ వాట్ ఐమ్ టెలింగ్ ఈస్ యూ విల్ మిస్ సంథింగ్. మనం దేవుని సన్నిధికి రాకపోతే, అంటే ఆదివారపు ఆరాధన అంటలా, మనం ప్రతిరోజు దేవునితో సమయం గడపకపోతే, దేవునితో మనం మాట్లాడకపోతే, ఆయన వాక్యం మనం చదవకపోతే మనము ఏదో ఒకటి మిస్ అవుతాం. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అది ఏంటి అన్నది నువ్వు ఆలోచించుకోవాలి. ఆ మిస్ అవటం అన్నది అవసరమా అని నువ్వు ఆలోచించాలి. బట్ ఇఫ్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ, ఇఫ్ ఈజ్ టాప్ ప్రయారిటీ, కమ్ వాట్ మే, యూ విల్ స్పెండ్ టైమ్ విత్ హిమ్ ఎవ్రీ డే. ప్రతిరోజు మనం ఆయనతో సమయం గడుపుతాం. సంఘములో ప్రాముఖ్యమైనది మీరు, నేను. యు ఆర్ ఇన్ ద సెంటర్. అంటే మీరు గుడికి రాకపోతే CH ఉంటుంది, ఏముండదు? యు ఆర్ మిస్సింగ్. హీ ఈస్ దేర్. ఆయన ఉన్నాడు, నువ్వు చెలగొచ్చు. అమృతాంజన్ అడ్వర్టైజ్మెంట్. కొంతమంది ఇక్కడికి వచ్చి కూడా మిస్సింగ్. ఎందుకంటే ఇది ఎక్కడికి వెళ్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. తోమా, యేసు ప్రభు వారు అక్కడ అగుపడుట తాను మిస్ అయ్యాడు. 24వ వచనం చదవబడుతున్నప్పుడు వినండి. యోహాను సువార్త 20:24. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయాను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని మేము ఎంతమంది చెప్పారు సార్? అందరూ 10 మంది. రైట్? 10 మంది
చెప్పారు. దాని దగ్గరికి మనం వద్దాం. ఒక్క నిమిషం ఆగుదాం ఇక్కడ, ఒక్క నిమిషం. తోమా తన బాధ్యతను నిర్వర్తించలేదు అంటున్నాను నేను. యేసు ప్రభువారు తనను తాను కనపరుచుకున్నప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ వర్తమానము వచ్చింది, అందుకనే మీరు ఇంటికి వెళ్ళాక చదవమన్న నా పై భాగం. మగ్దలేని మరియ వచ్చి వారికి చెప్పింది ఏంటది, నేను యేసు ప్రభువాన్ని చూశాను అని ఆమె వారితో చెప్పటం జరిగింది. ఎక్కడ చెప్పారంటే మీరు చూడండి 18వ వచనం, 20వ అధ్యాయం 18వ వచనం. మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాడు. ఏ మాటలు చెప్పాడండి ఆయన? దానిపైన ఉంది, ఇప్పుడు చూడండి అవసరం. ఏ మాటలు చెప్పాడంటే, అమ్మా నేను చెప్పినట్టే తిరిగి లేచాను, తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఖచ్చితంగా వాళ్ళని వచ్చి కలుస్తాను, జస్ట్ వెళ్ళి కబురు పంపించు, వాళ్ళు భయపడవలసిన అవసరం లేదు, వాళ్ళు మర్చిపోయారు, వాడు దిగుల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు, నువ్వు అదే సిచ్యువేషన్లో ఉన్నావు, కానీ ఇదిగో యేసుప్రభు వాడిని, నేను సజీవుణ్ణు, నువ్వు దయచేసి మాటలు చెప్పు. ఆవిడ వచ్చి వారికి చెప్పింది. అయినా వీళ్ళు భయంతో కూర్చున్నారు. చెప్పినప్పుడు మరి తోమా ఉన్నాడో లేదో నాకు తెలియదు. నేను అన్నాను కదా, పరలోకానికి వెళ్ళినప్పుడు కలిసినప్పుడు చాలా క్వశ్చన్లు అడుగుతానని. తోమాని అడిగే ఈ క్వశ్చన్ ఒకటి, బాబు ఆ రోజు ఎక్కడికి వెళ్ళావు? నాటైపోయినా నువ్వు, టైంకి జారుకుంటావు, అవసరం ఉన్నప్పుడు కనిపించావు, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు? బహుశా బాధలో ఉన్నాడేమో, దిగుల్లో ఉన్నాడు, ఏమిటో, ఐ డోంట్ నో వేర్ హి వెంట్, వాట్ హి డిడ్, బికాస్ ద బైబిల్ ఇస్ సైలెంట్, బట్ ద ఓన్లీ థింగ్ ఇట్ సేస్ దట్ హి వాస్ మిస్సింగ్. ద ఓన్లీ థింగ్ ఇట్ సేస్. అవసరమైన టైంలో, ప్రాముఖ్యమైన సమయంలో తోమా అక్కడ లేడు. తోమా తన బాధ్యతను తాను నిర్వర్తించలేదు. ఏంటి బాధ్యత అంటే, యేసు ప్రభు వారు కేవలం కనిపెట్టమన్నాడు, అంతే. దేవుడు మనకిచ్చిన బాధ్యతను, దయచేసి ఈ మాటలు గమనించండి, దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనము నెరవేర్చాలి. అది ఒక కుటుంబంలో కావచ్చు, దేవుని సహవాసంలో కావచ్చు, లేకపోతే ఈ సమాజంలో కూడా కావచ్చు. దయచేసి ఇది గ్రహించాలి. ఈచ్ వన్ ఆఫ్ us has got a responsibility. నాకు బాధ్యత లేదు అని అనడానికి అసలు అవకాశమే లేదండి. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. అట్టి బాధ్యతను నెరవేర్చాలి. తోమా బాధ్యత ఏంటయ్యా అంటే, తాను తన ఇతర సహోదరులతో పాటు కలిసి ఆ స్థలములో ఉండాలి. ఆ బాధ్యతను తాను నిర్వర్తించలేదు. రెండవది, తాను తన బాధ్యతను నిర్వర్తించకపోవడాన్ని బట్టి తాను 2 ప్రాముఖ్యమైన అవకాశాల్ని కోల్పోయాడు. తాత్కాలికంగా he lost 2 opportunities when Jesus came. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు మనం అంతకుముందు ఈస్టర్ ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నాం. అయినా చదవండి 19వ వచనం 20వ అధ్యాయం యోహాను సువార్త. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగా అని వారితో చెప్పాను. ఒక నిమిషం. కాబట్టి తోమా కోల్పోయిన అవకాశం ఏంటయ్యా అంటే, దేవుడు అనుగ్రహించు సమాధానం. ఎందుకు? యేసుప్రభు వారు సజీవంగా ఉన్నప్పుడు యోహాను సువార్త 14 చూడడం అవసరం లేదు. ఆయన అన్నాడు 14వ అధ్యాయం ప్రారంభంలో ఏముంటుందో తెలుసా? మీ హృదయములను మీరు కలవరపడనీయకుడి, నేను మీకు ఒక స్థలం సిద్ధపరచ వెళ్తున్నానని. అదే 14వ అధ్యాయంలో 27వ వచనంలో చూడండి సమాధానం గురించి ఆయన ఏం చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు, నేను మీకు అనుగ్రహించలేదు. దీనిని ఆయన ఇప్పుడు పునరుద్ధానం చెంది వారికి దయచేస్తున్నాడు. ఆలోచించారా? ఎందుకంటే వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? వారు యూదులకు భయపడి. ఎందుకు? న్యూస్ ఏమని ఉంది అక్కడ? న్యూస్ ఏంటో తెలుసా? ఆ సైనికులు వచ్చి చెప్పారు, ఏది? ఆ సమాధిని వారు భద్రపరిచారు. సైనికులు 24 hours అక్కడ డ్యూటీలో ఉన్నారు. షిఫ్ట్లు వేసుకొని ఎవరో ఒకళ్ళు డ్యూటీలో ఉన్నారు. రోమా సైనికులు, మన వద్దులేండి పోలీసు గురించి ఎందుకు చెప్పడం, ముందే ప్రెసిడెంట్ రూల్. మన పోలీసులు కూడా మంచోలే, రైట్. వాళ్ళు తమ బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చారు. ప్లస్ రోమా ప్రభుత్వం ఏం చేసింది? పిలాతు ఏమని చెప్పాడు? అయ్యా వీళ్ళు వచ్చి చెప్తారు, ఆయన మట్టుకు మనం అయితే
ఆయనైతే చనిపోయాడు కరెక్టే, కానీ ఈ మోసగాడు, ఈ వంచకుడు తన శిష్యులకు ఎవరు గుర్తుపెట్టుకున్నారండి? విచిత్రం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు తిరిగి నిలుస్తారని రోమా సైనికులు, మిగతా వారు విశ్వసించారు, శిష్యులు విశ్వసించలే. ఈయన 3వ దినాన లేస్తాడని చెప్పాడు. లేగుస్తాడో లేదో తెలియదు, కానీ శిష్యులు ఒకవేళ బాడీని ఏమన్నా తీసేసి ఈ పుకారుని పుట్టిస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. అంటే లేదు, భద్రపరచండి. ఆ భూకంపం వచ్చింది, వాళ్ళు బోర్ల పడ్డారు, వాళ్ళు దానికి సాక్షులు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పారు, ఏంటి దొంగతనం చేశారని కాదు, అమ్మో మా జీవితంలో చూడని విషయాన్ని మేము చూసాం. అయితే అప్పుడున్న వాళ్ళు స్టోరీ పుట్టించారు. నిజంగా సాతానుగాడికి తెలివి ఉంది, కానీ ఎన్నోసార్లు వాడు పప్పులో కాలేస్తానే ఉంటాడు. ఆ రోజు పుట్టించిన పుకారు ఇప్పుడు టైం లేదు, కానీ మీకు ఒక 6 నిమిషాల్లో చెప్పేస్తాను. అయితే ఇది వినంగానే వీళ్ళకి అర్థం కాలేదు, ఇప్పుడు ఏం చేయాలి మనం? బాడీ మిస్సింగ్. అయితే మీరు వెళ్ళి చెప్పండి, మీరు పుకారు పుట్టించండి. ఏంటో తెలుసా? మేము పడుకొని ఉన్నప్పుడు శిష్యులు వచ్చి దొంగతనం చేశారు. పడుకొని ఉంటే నువ్వు ఎట్టా చూస్తావయ్యా? నా క్వశ్చన్ అంతే. ఏమండి? అవును, మేము అక్కడ కావలు కాస్తా ఉంటే మమ్మల్ని కట్టేసి మమ్మల్ని కొట్టేసి, ఏమండి అబద్ధం చెప్తే మనం భలే, అందులో వాళ్ళకి తెలియదు, రైట్ కదా? మమ్మల్ని కొట్టి కట్టేసి పెట్టేసి అని కొన్నిసార్లు చూపిస్తాడు, వీళ్ళే కొట్టేసుకొని రంగులు పూసుకొని అట్లా. అది కదా మరి. మేము చూస్తా ఉంటే దౌర్జన్యం చేసి బాడీని ఎత్తుకెళ్ళారు. సాతానుగాడికి అబద్ధం చెప్పడం కూడా రాదు. అది ఆడ అబద్ధాలకి తండ్రి, కానీ ఆ అబద్ధమే ఆయన సజీవుడని నిరూపించబడింది. హల్లెలూయా. సాతాను క్రియేట్ చేసిన అబద్ధమే రుజువు, మనకి రుజువు. మేము నిద్రించుచుండగా దొంగతనం చేసుకెళ్ళిపోయారన్న, రైట్? అది బ్యాక్గ్రౌండ్. కాబట్టి అంటే ఎందుకు నేను ఈ మాట అంతా చెప్పాను అంటే, శిష్యులు భయపడ్డానికి. ఎందుకు? ఇప్పుడు న్యూస్ ఏంటి బయట? శిష్యులు దొంగతనం చేశారు కాబట్టి పోలీసుడు ఎక్కడికి వస్తాడు? అది స్టోరీ. అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎక్కడ కాళ్ళ శబ్దం అయితే అమ్మో వచ్చారా నాయన, ఈయన బాడీ మిస్సింగ్, అసలు ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎవరు దొంగిలించాడు, ఆయన లేచాడు అనుకోవట్లే వీళ్ళు. ఈయన పోయాడు సరికదా, అక్కడే ఉండొచ్చుగా, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎవడు తీసుకెళ్ళిపోయాడు, లేనిపోని వాళ్ళ మరి ఏమో లెగిసాడంటారా, దెయ్యం అయ్యాడో భూతం అయ్యాడో, అయ్యో బాబు. కానీ ఇప్పుడు మా పీకకి చుట్టుకుంది, ఎందుకంటే ఆయన బాడీ లేదు. ఆలోచించు. అలాంటి గుంపు దగ్గరికి వచ్చాడండి. హల్లెలూయా. అలాంటి గుంపు. ఏ గుంపుతో అయితే 3.5 సంవత్సరాలు ఆయన గడిపాడో, ఏ గుంపుకైతే పదే అద్భుతాలు చేసి చూపించాడో, ఏ గుంపుకైతే స్పష్టంగా బోధించి చెప్పాడో, ఆ గుంపు మర్చిపోయారు. కానీ ఆయన అన్నాడు, అరే నా సేవాభారం ఎవరి మీద ఉంది? మీ మీదే. మీరు కన్విన్స్ కాకపోతే ఇంకా ఆయన చేయగలిగిందేమి? గుర్తించండి, యేసు ప్రభువారు పునరుద్ధానం చెంది ఒప్పించింది ఆయన యందు నమ్మనోళ్ళని కాదు. ఎవరైతే ఆయన నమ్మికుంచి ఇప్పుడు మళ్ళీ పెట్టబడిపోయారో, 40 రోజులు 11 సార్లు కనిపించింది శిష్యులకే. వాళ్ళకే చెప్పాడు, నాకు ఈ లోకంతో సంబంధం లేదు, నాకు మీరు ప్రాముఖ్యం. మీకు పూర్తిగా ఆ కన్విక్షన్ వస్తే, ఇదిగో నేను మీతో పాటు ఉన్నాను, శరీరధారిగా ఎలాగున్నానో ఆత్మస్వరూపి అయినప్పుడు కూడా నేను అలాగే ఉన్నాను, మీకు ఫుడ్ పెట్టగలను, మీకు అన్ని చేయగలను నాయనా, ఒకసారి నమ్మండి. పదే. ఎప్పుడైతే వారికి ఆ నమ్మిక ఏర్పడిందో అన్నాడు, ఇప్పుడు నేను అన్నా, నేను ఆ పని నేను చేసుకోవాలి, మీకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి తోడుగా ఇస్తాను, మీరు శక్తి పొందుతారు, వెళ్ళి నా పని చేయండి అన్నాడు. అది విషయం. అయితే తోమా కోల్పోయిన అవకాశం, మొదటి అవకాశము, దేవుడిచ్చిన సమాధానాన్ని తాను ఆ సమయంలో పొందలేకపోయాడు. అది దేవుడు అగుపడినప్పుడు లేకపోవటాన్ని బట్టి తన మనసులో ఇంకా సమాధానము లేదు. నువ్వు దేవునితో సమయం గడపకపోతే, ఆయన సన్నిధికి నువ్వు రాకపోతే, ప్రథమముగా కోల్పోయేది నీ మనసులోని సమాధానం. If you don't come to the Lord, and when God speaks to you, if you are not around, that means you will lose the comfort of the peace of God. ఈ లోకంలో ప్రాముఖ్యమైన అవసరత ఏదైనా ఉన్నదా అంటే ఇది ఒకటే, ఫస్ట్ కేటగిరీ ఇది. మీరు పెద్ద సినిమా యాక్టర్లను అడగండి,
కంపెనీలో టాప్ పొజిషన్లో ఉన్న అడగండి, వాళ్ళు చెప్పేదల్లా ఏంటో తెలుసా? పీస్ లేదు సార్. కోట్లు ఉన్నాయి, ఏది వేసుకోవడానికి ఖర్చు పెట్టడానికి కూడా, కానీ ఏం లేదు, సమాధానం లేదు. పీస్ ఇస్ ఎ మిస్సింగ్ ఇంగ్రీడియంట్ అండ్ గాడ్ గేవ్ దట్ అండ్ థామస్ మిస్ దట్ ఆపర్చునిటీ ఆఫ్ గెటింగ్ దట్ పీస్. అదే కాకుండా యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి నా నామమును ప్రకటించండి. 21వ వచనం, 20వ అధ్యాయం. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మును పంపుచున్నాను. ఇది రెండవ ప్రాముఖ్యమైనదండి. యేసు ప్రభువారు అగుపడినప్పుడు తోమా కోల్పోయినది సమాధానాన్ని కోల్పోయాడు. యేసు ప్రభువారు అగుపడినప్పుడు తోమా జీవితమునకు ఉద్దేశాన్ని కోల్పోయాడు. దిస్ ఇస్ అ స్ట్రాంగ్ స్టేట్మెంట్. హీ మిస్ ద పర్పస్ ఇన్ లైఫ్. యేసు ప్రభువారు అక్కడున్న శిష్యులకి ఒక ఉద్దేశాన్ని, ఒక లక్ష్యాన్ని, ఒక గోల్ని ఇచ్చాడు, ఒక గురిని ఇచ్చాడు. ఏంటో తెలుసా? మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. హీ సెడ్ గో గో. జీవితమునకు మనము ఉద్దేశము తెలుసుకోవాలంటే మనం ఆయన సన్నిధికి రావాలి, ఆయనతో సమయం గడపాలి. దీనికంటే నేను ఎక్కువ వివరించను. If you want to understand your purpose in life, then you cannot afford to miss Jesus. నీ జీవితంలో ఉద్దేశం, ఎందుకు దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు, నా ద్వారా దేవుడు ఏం సాధించాలని అనుకుంటున్నాడు అన్నది మనం తెలుసుకోవాలంటే ప్రతిరోజు మనం ఆయనతో సమయం గడపాలి, ఆయన వాక్యం మనం తెలుసుకోవాలి. దానికి కావాల్సిన శక్తి ఆయన ఇస్తాడు. ఏదైతే మనము ఈ లోకరీత్యా ఆయన కోసం సాధించాలో, ఆయన మహిమ కోసం, పర్పస్ ఇన్ లైఫ్, ఈ రెండు మిస్ అయ్యాడు. అయితే తోమా గురించిన రెండో విషయం, మొదటిది he missed the appearance of Christ. Second, Thomas made an assumption. తాను ఒక తీర్మానం తీసుకున్నాడు. అది ఏంటి అంటే, అక్కడున్న వారి సాక్ష్యమును తాను నమ్మలా, తృణీకరించాడు. ఇప్పుడు ఆ 24, 25 వచనం చూద్దాం. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, ప్రభువును మేము చూచితమని చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకులు గుర్తులను చూసి నా వేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఎవరి సాక్ష్యం నమ్మనన్నాడండి? వీళ్ళు ఫ్రెండ్సా, శత్రువులా? ఏమండి? ప్లస్ 10 మందిలో 2 చెప్పారు అనుకుందాం, 8 మందికి ఇంకా డౌట్ ఉంది అనుకుందాం. తిన నమ్మకపోవడానికి కొంచెం కారణం ఉంది. 10 మంది తినతో పాటు ఉన్నవారే. 10 మంది ఏకకంఠంతో ఏం చెప్తున్నారు? మేము యేసు ప్రభువాని మేము అనుకున్నాం. మగ్దలేని మరియ వచ్చి చెప్పినప్పుడు ఈయన లెగిసాడు లేదో మనకి తెలియదు, కానీ నిజంగా ఆయన వచ్చి మన మధ్యన నిలిచి మాతో మాట్లాడాడు. కరెక్టే నాయన. ఏంటి? యేసు ప్రభు వారు లెగిశారు అంటే తోమా వారి సాక్ష్యాన్ని తృణీకరించాడు. ఏ కేసులో అయినా ఐ విట్నెస్ కంటే మించిన ఎవిడెన్స్ లేదండి. ఒక్కళ్ళు ఎవిడెన్స్ ఇస్తే చాలు. అదే ఇంకా 6 మంది ఇచ్చారనుకోండి, ఇంకా ఆ సాక్ష్యము ఏమవుతుంది? బలపడుతుంది. ఇంకా వేరే ఏం అడగరు కోర్టులో. సజీవ సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఉన్నాం సార్ అని 10 మంది వచ్చి చెప్పారనుకోండి, మేము ఈ పని జరుగుతున్నప్పుడు మా కళ్ళారా చూసాము అంటే అది నిరూపింపబడితే కేసు క్లోజ్. ఇక్కడ 10 మంది తన స్నేహితులు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎంతో మంది దేవుడు చేయుచున్న అద్భుత కార్యాల గురించి అనేక సాక్ష్యాలు ఇస్తున్నారు, అనేక విషయాలు మనం చూస్తున్నాం, కానీ ఆయనను చూడటం ఇష్టపడట్లే. అది విషాదం. పీపుల్ ఆర్ విల్లింగ్ టు సీ ద బ్లెస్సింగ్. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని చూడాలని ఆశపడుతున్నారు, కానీ ఆ ఆశీర్వాదం ఇచ్చే ప్రభువును చూడట్లా. అదే రీతిగా ఆయన గంభీరమైన కార్యాలు చేస్తున్నప్పుడు ఆ కార్యాలని చూస్తున్నారు, కానీ ఆయనను చూడట్లా. అయితే తోమా
వారు చెప్పిన సాక్ష్యాన్ని తృణీకరించాడు. రెండవది తోమా చేసింది, తాను ఆ సాక్ష్యమును తృణీకరించడం మట్టుకే కాదు గాని తోమా ఒక పరీక్ష పెట్టాలని ఆశపడ్డాడు. ఏంటా పరీక్ష? మీరేది చెప్పినా సరే నేను మట్టుకు నమ్మను, నేను ఆయన గాయముల్లో వేలు పెడితేనే తప్ప. సో హీ రికమెండెడ్ ఎ టెస్ట్. హీ రిజెక్టెడ్ దేర్ టెస్టిమనీ అండ్ హీ రికమెండెడ్ ఎ టెస్ట్. వారి సాక్ష్యమును తృణీకరించాడు. దేవుడు ఒకవేళ నీ ఎదుట పలు జీవితాలు పెడుతూ, పలువురి సాక్ష్యాలు పెడుతూ నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు వాటిని స్వీకరించే స్థితిలో ఉన్నావా? నీ జీవితంలో నువ్వు అద్భుతం చూడాలంటే యూ షుడ్ బిలీవ్, అరే వారి జీవితంలో ఈ అద్భుతం చేసిన దేవుడు నా జీవితంలో కూడా ఈ అద్భుతాన్ని చేస్తాడు. వారిని మార్చిన దేవుడు నా జీవితాన్ని కూడా మారుస్తాడు. వారి కుటుంబంలో ఈ సమస్యను పరిష్కారం చేస్తే నా కుటుంబ జీవితంలో కూడా దేవుడు ఈ సమస్యను ఎలాగా అన్నది ఆయనకు వదిలిపెట్టండి. అదే పద్ధతిలో ఆయన చేస్తాడో లేదో మనం చెప్పలేము, కానీ ఆయన ఖచ్చితంగా చేస్తాడు. డూ యూ హ్యావ్ దట్ ఆర్ డూ యూ కంటిన్యూ టు రిజెక్ట్ సో మెనీ టెస్టిమనీస్ బోత్ ఇన్ ద బైబుల్ అండ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్? పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. అనేక మంది జీవితాలలో వాటిని మనం చూస్తున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమండి. ఇది చాలా ప్రాముఖ్యం. దేవుడు నిన్ను ఇంకా ఏమి చేసి ఒప్పించాలి, ఇంకా ఏమి చేసి ఆయన ఒప్పించాలి. ఆ రోజు తోమా ఇది మిస్ అయ్యాడు. యేసు ప్రభు వారు వారి మధ్యన నిలబడినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానాన్ని కోల్పోయాడు. ఆయన వారికి ఇచ్చిన ఉద్దేశాన్ని, జీవితపు ఉద్దేశాన్ని తాను కోల్పోయాడు. ఆ ఉద్దేశము నెరవేర్చుటకు కావాల్సిన శక్తిని తాను కోల్పోయాడు. అయితే ఎప్పుడైతే శిష్యులు మేము చూసామని చెప్పారో వారు చెప్పిన సాక్ష్యాన్ని తను పూర్తిగా తృణీకరించాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాస్తవాన్ని తృణీకరించొద్దు. ఆల్ దట్ ఈస్ రిటన్ ఇన్ దిస్ వర్డ్ ఇస్ ట్రూత్ అండ్ ట్రూత్ అలోన్. ఇందులో ఉన్న సమస్తము వాస్తవము. అట్టి వాస్తవాన్ని దయచేసి దేవుడు నీ ఎదుట పెట్టినప్పుడు దానిని తృణీకరించకు. సరే, టెస్ట్ పెట్టాడు. అయితే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఈ వాక్య భాగాలు బాగా తెలుసు కాబట్టి మనకు ముందే ఒక అభిప్రాయం ఉంటుంది. నేను ఎన్నోసార్లు చెప్తాను. అందుకని ఐ ఫస్ట్ ప్రే దట్ లార్డ్ యూ ప్లీజ్ రిమూవ్ ఆల్ ప్రీ అజంప్షన్స్. కొన్నిసార్లు అస్సలు మళ్ళీ అండర్లైన్ చేయని బైబిల్ తీసుకుంటాను, లేకపోతే వేరే ఎవరైనా బైబిల్ అడుగుతాను. ఇంట్లో బైబిల్స్ చాలా ఉన్నాయి. సో దట్ ఐ రీడ్ ఇట్. ఎందుకంటే ఎప్పుడైతే అండర్లైన్ చేసుకుని అక్కడ కొన్ని రాసుకుంటాను, అందుకని నేను పెన్సిల్తో చేస్తాను. సో సమ్ టైమ్స్ ఐ రిమూవ్ ఇట్ సో దట్ ఇట్ విల్ బి న్యూ అగైన్. యేసు ప్రభు వారు, నేనే కనుక ఆయన పొజిషన్లో ఉంటే ఏమండి, రాగానే ఫస్ట్ 11:30 రైట్. జనరల్ మనం చూసేది అదేగా. నేను ప్రతి వారం చూస్తాను, వీళ్ళు వచ్చారా వాళ్ళు వచ్చారా. భయపడిపాకండి, నేను రైట్. బట్ ఇఫ్ యు సీ ఏంటంటే ఆయన ఆలోచించండి, ఆయన ముందే తన మనసు ఏంటి, ఒక్కడు కూడా ఆయన తిరిగి లేస్తాడని విశ్వసించాల. కబురు పంపించాడు ఆయన. కబురు పంపిస్తే ఓ అలాగా, ఓకే, రాగానే మనం ఆయనని దండేసి ఏమన్నా షాలు కప్పి, అప్పుడు లేరు సాంప్రదాయం రైట్. ఏదో ఒకటి, అరే ఆయన లెగిస్తాడని చెప్తుంది కాబట్టి ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడో అని ఎంత, కానీ వాళ్ళ హృదయం పిగిలిపోయింది. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, మనకి సమయం లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారి దగ్గరికి ఆయన వచ్చాడు, ఆయన మాట్లాడాడు. దానితో ఎక్కడ కూడా ఈడేడి అడిగాడా? అడగలా. కానీ పనిగట్టుకొని తోమా కోసం, హల్లెలూయా, ఆలోచించండి ఎంత గంభీరం, ఎటువంటి హృదయం ఆయనది. పోనీ అడిగి, పేతురు ఒకసారి వెళ్ళండి పట్టుకో, అక్కడెక్కడో ఛాయ్ తాగుతూ ఉంటాడు కేప్రీలో అన్నాడా? రైట్. వెళ్ళి వెతకమని చెప్పలా, తాను ఎక్కడున్నాడని అడగలా. కానీ తోమా వీళ్ళని అడిగింది ఆయనకి వినిపించింది. హల్లెలూయా. మీకు అర్థమైందా? తోమా, దట్ ఈస్ ద బ్యూటీ. లార్డ్ సే
దిస్ ఇస్ సంథింగ్ ఐ మిస్డ్. అరే కరెక్టే కదా, నేనుంటే గ్యారంటీ గడి. ఎందుకు 100 మంది కాదండి, 11 మందిలో ఒకడు మిస్ అయితే తక్కువని గుర్తుపట్టవచ్చు. ప్లస్ ఈయన ఎవరు? యేసుప్రభువారు. ఎక్కడ తన ఏడి, మీరు వెళ్ళి తనని తీసుకొని రండి అని అనలేదు. కానీ తోమా ఏదైతే ఆ శిష్యులకి చెప్పాడు, ఓహో వీడు ఎవరి మాట వేయండు, వీడు వేరే కేటగిరీ, నేనే డీల్ చేయాలి. ఓకే రైట్, మీకు అర్థమైందా? నువ్వు ఎవరి మాట వినలేదనుకో, మీ భార్య చెప్తా ఉంది, భర్త చెప్తా ఉన్నాడు, తల్లిదండ్రులు బిడ్డలు చెప్తా ఉన్నారు, నేను పాస్టర్ గారుగా చెప్తున్నాను అనుకుందాం, చాలాసార్లు ఇవన్నీ మామూలు ఎన్ని వినలేదని మనం. అప్పుడు దేవుడు అంటే ఓకే, ఇవన్నీ నువ్వు తృణీకరించావుగా, నీతో నేను డైరెక్ట్గా మాట్లాడతా అంటాడు. అది ఎట్లా ఉంటుందో ఊహించుకోండి, అది నేను మీకు. బట్ హీ విల్ కమ్. బట్ ద బ్యూటీ ఇస్, ఐ ప్రైజ్ గాడ్. ఇఫ్ యూ రిజెక్ట్ ఆల్సో, ఐఎమ్ టెలింగ్ యూ, హీ ఈస్ సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ దట్ హీ విల్ స్టిల్ కమ్ టు యూ ఇఫ్ యూ హ్యావ్ క్వశ్చన్స్. నీ దగ్గర ఇంకా ప్రశ్నలుంటే అని అంటాడు, సరే నీ ప్రతి ప్రశ్నకు జవాబును నేను. కరెక్ట్గా అదే అడిగాడు. కానీ ఆ బ్యూటీ ఏంటో తెలుసా? ఇంకొక ఆశ్చర్యకరమైన, ఏ మెసేజ్ అయితే ఫస్ట్ మెసేజ్ శిష్యులకి ఇచ్చాడో అదే మెసేజ్ తోమాస్కి ఇచ్చాడు. ఏంటో తెలుసా? మెసేజ్ చదివేసేయండి, టైం అయిపోతుంది. నెక్స్ట్ వర్స్ అంటే 26వ వచనం. 8 రోజులైన తర్వాత, 8 దినములైన తర్వాత 8 days. ఆయన ఈసారి ఎక్కడున్నాడు? ఆయన శిష్యులు నేను నమ్మనే 8 రోజులు అయిపోయింది. శిష్యులు ఏమన్నారు? మేము చూసాము నాయన అన్నాడు. నేను అనుకుంటా రోజు అంటాడు, చూసేది ఏడి మళ్ళీ రావాలిగా. ఆ రోజు వచ్చాడు, మళ్ళీ రాలేదు. ఏమంటున్నాడు నాకు తెలియదు. కానీ 8 రోజులు అయిన తర్వాత అంటే యేసుప్రభువు అనుకుంటున్నాడు, నేను ఊహిస్తున్నాను అనుకుంటా. లేకపోతే ఇది కూడా అడగాలి తోమాని, నువ్వేం చేసావు 8 days? ఏం చేసావు నువ్వు? నేను యేసుప్రభువు అంటాడు, ఇంక కుదరదు ఇది, వీడు నమ్మనంటే నమ్మించాలి, ఒప్పించాలి నేను. కాబట్టి 8 రోజులు అయిన తర్వాత స్పెషల్గా ఎవరి కోసం వచ్చాడండి? ఓన్లీ తోమా. అక్కడ ఇంకా మిగతా వాళ్ళతో ఆయన ఏమీ పెట్టుకోలేదు, తోమా కోసం వచ్చాడు. ఇది 3వ దీంతో ముగించేద్దాం. 8 దినాలైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తోమా వారితో ఉన్నాడు. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగును గాక. సేమ్ మెసేజ్. హల్లెలూయా. మెసేజ్ లో మార్పు ఉందా? లేదండి. తోమా లేనప్పుడు కూడా వారి మధ్యన నిలబడి మీకు సమాధానము కలుగును గాక. 8 రోజులు అయిన తర్వాత వారి మధ్యన నిలబడి మీకు సమాధానం కలుగును గాక అని. తరువాత తోమాను చూసి, నీ వేలు బాబు ఇటు చాచి. శిష్యులు నాకు చెప్పలేదు, కానీ నాకు తెలిసి నువ్వేం చెప్పావు. ఆయనకు అర్థం కాని విషయం అంటూ ఏది మనం ఎన్నోసార్లు డినై చేస్తాం. ఒక మాట ఇక్కడ చెప్తాం, ఇంకో మాట అక్కడ చెప్తాం. ఒకవేళ అడిగామనుకోండి, నేను ఎప్పుడు చెప్పా అని అంటాం. కానీ ఆయనకి తెలుసు మనం అసలు ఎందుకు చెప్పాం, ఏం చెప్పాం, ఏ ఉద్దేశంతో చెప్పాం, అన్నీ ఆయనకి స్పష్టంగా అర్థమవుతాయి. అన్నాడు, నాయనా నువ్వు ఏదో ఒక టెస్ట్ పెడతానని చెప్పావు, ఎవరికి? నీ ఫ్రెండ్స్కి. వాళ్ళందరూ నేను ఆయనకి కనిపించానంటే నువ్వు నమ్మలేదు. నువ్వు పెట్టాలనుకుంటున్న పరీక్ష నువ్వు పెట్టు. నేను అనుకుంటున్నాను, నాకు బైబిల్లో లేదు కానీ నేను అనుకుంటున్నాను. మీరు చదవండి, దాన్ని బట్టి నేను చెప్తాను ఎందుకు నేనేమనుకుంటున్నాను. నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నా చెయ్యి చాచి నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా వేలు పెట్టాడంటారా ఆయనతో, నా ప్రభువా. ఒక్క నిమిషం, వేలు పెట్టి తర్వాత ఈ మాటలని ఉంటాడా? ఏమనిపిస్తుంది మీకు? నేను ఇప్పటివరకు ఏమనుకున్నా తెలుసా? వేలు పెట్టాడేమో అనుకున్నా. కానీ ఇది చదివినప్పుడు నాకు అనిపించింది ఇది గ్యారంటీ క్వశ్చన్. ఇది పరలోకంలో నువ్వు వేలు పెట్టావా? నువ్వు ఇట్ట అన్నాక ప్రభు అన్నావా, లేకపోతే ఇట్ట అనగానే బార్ల పడ్డావా? నేను అనుకుంటున్నా, ఎప్పుడైతే యేసు ప్రభు నిలబడి నువ్వు టెస్ట్ పెడతా అన్నావు కదా నాయనా, ఇదిగో ఈ అనగా అని బడి ఉంటాడు. ఎస్, ఐఎమ్ టెలింగ్ యూ, when he saw that, I am telling you in a serious thing, when he saw the presence of God, I am sure he did not even dare to put his hand, he would have fell flat. Hallelujah. అది నా నమ్మకం, అది నా అభిప్రాయం. అంటే దేవుని సన్నిధిలో నేను అనుకుంటా బిత్తరపోయి ఉంటాడు.
చాచా ఎంత పొరపాటు చేశాను. వాళ్ళు చెప్పారు, కానీ నేను టెస్ట్ చేస్తా అన్నాడు. ఆయన టెస్ట్ చేయమంటున్నాడు. అయ్యో, నేను ఈ పరీక్ష చేయలేను. చూశాడు, ఆ గాయాల్ని చూశాడు. నేను అనుకుంటా ఇంకా తాను టెస్ట్ చేయవలసిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో నా ప్రభువా, యేసు ప్రభువా అన్నాను. బాబు మంచి డైలాగే, మంచి కమెంటే ఇచ్చాం. కానీ ఇదే 8 days బ్యాక్ చెప్పుంటే, 8 రోజుల క్రితం నీ ఫ్రెండ్స్ 10 మంది మేము చూసామని లబోదిపోమంటే నువ్వు చెప్పలేదు. అయినా పర్వాలా, అయినా పర్వాలా. ఎంత గంభీరం. దేవునితో మనం సమయం గడుపుట మనకు దీవెనకరం అండి. మనకున్న ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. ఆయన చెప్పే మాటల ద్వారా మనకు ఆదరణ, ఆయన ఇచ్చే వాగ్దానాలు మన సొంతం అవుతాయి. చాలా చాలా. సో డోంట్ ఎవర్ మిస్ దట్ ఆపర్చునిటీ ఆఫ్ స్పెండింగ్ టైం విత్ గాడ్. సింపుల్. ప్రతిరోజు, అది ఎంత అన్నది మీకు వదిలిపెడతాను, కానీ ప్రతిరోజు దేవునితో వ్యక్తిగత సమయాన్ని గడపండి. ఈ వాక్యాన్ని చదవండి, ఈ వాక్యాన్ని నెమరు వేసుకోండి, ఈ వాక్యాన్ని మీరు కంఠస్థం చేయండి. అవును, ఈ వాక్యమును మరింత ఆశించండి. దేవా నాతో మాట్లాడు, నిన్ను నీవు కనపరుచుకో. ఆ రీతిగా చేస్తా ఉంటే గంభీరమైన రీతిగా దేవుడు మనల్ని దర్శిస్తాడు. తోమా కొన్ని కోల్పోయాడు, కానీ ప్రభువు తిరిగి తోమా కోసం వచ్చి అదే వర్తమానమునిచ్చి తోమాను బలపరిచాడు. ఈరోజు నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన చక్కని మాటలను బట్టి, ప్రశస్తమైన మాటలను బట్టి, అలనాడు 2014 సంవత్సరాల క్రితం ఆ మేడగదిలో భయపడిపోయిన శిష్యుల మధ్యకు వచ్చి మొదటిసారి వచ్చినప్పుడు తోమా లేడని గుర్తించిన ప్రభువు తోమా కోసమే వచ్చాడు. బహుశా ఈ రోజు పలువురు కోసమే దేవుడు ఈ మాటలను ఇస్తున్నాడేమో. ప్రత్యేకముగా ఇంకా ఎంతకాలం నా మాటలను తృణీకరిస్తావు, మనుషులు చెప్పే సాక్ష్యాల్ని తృణీకరిస్తావు, వాటి యందు నేను నమ్మను అని అంటున్నావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేనేమి నిరూపించాలి నీ జీవితంలో? నీకోసం ఏం చేయమంటావు? నీకు సమాధానాన్ని ఆయన ఇస్తున్నాడు. నీ జీవితమునకు ఉద్దేశం ఆయన చెప్తాడు. ఇఫ్ ఓన్లీ యూ కమ్ టు జీసస్, యూ విల్ ఫైండ్ పర్పస్ ఇన్ లైఫ్. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు మాకిచ్చిన మాటల్ని బట్టి వందనాలు. అట్టి మాటలను ప్రభు కేవలము వినుట కాదు, గాని విధేయులై ఉండుటానికి సహాయము దయచేయమని యేసునామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.